స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభావ. బ్రతుకు గారికి మంచి ఆరోగ్యాన్ని దాయించి ఈరోజు తెల్లవారుజామున ఎంత నిమిత్తం నాకు తెలియదు కానీ ఆమెకు మంచి ఆరోగ్యం ప్రార్థన చేశాను దేవా. దాసిడి బ్లౌజ్ షారాస్ అగ్ని వంటి కన్నులు వాడ అపరంజి పాదములు వంటి పాదములు కలిగిన దేవా, సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు, చూచుచున్న దేవుడు, నీ కన్నులు ప్రతి వారిని చూస్తున్నాయ్యా, ప్రతి ఒక్కరిని చూసే కన్నులయ్యా, నీ కన్నులు చూస్తున్నాయ్యా. ఎవరు ఎలా ఉన్నారో నీకు తెలుస్తాయ్యా. దేవా నీకు వందనాలు ఇస్తుంది. నీకు మార్తకు మంచి ఆరోగ్యాన్ని దాయించి నరముల కండరాలు ఎముకలను బట్టి స్వస్థపరిచి ఏదో జీవనోపాధి కోసం వ్యాపారం చేసుకుంటున్నాయా అయ్యా. లాభం ఆశించి కాదయ్యా, బ్రతుకుదేవుల కోసం ప్రభు జ్ఞానాన్ని ఇవ్వండి, తెలుగునివ్వండి. దేవానికి వందన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని దాయించి మొదట నిన్ను ప్రేమించాలి. వ్యాపారాన్ని, బిడ్డల్ని, గ్రామాన్ని కదా ప్రేమించేది. మొదట నిన్ను ప్రేమించే కృపణ దాయించి, మొదట నిన్ను ప్రేమించి ఆ బిడ్డ ముందుకు సాగే కృపణ దాయించి అయ్యా. వాక్యంలో కోరుతున్నాం అయ్యా, మాట్లాడేది మేము కాదు, మాలో ఉండి మీరు మాట్లాడాలి. యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచి సమయం మనకి ఇచ్చారు. మొదటిగా దేవునికి హృదయపూర్వకమైన వందనాలు. కూడా వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం గుర్తుందా? పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? సమాధాన సంగతుల్లో రెండో పార్ట్ చెప్పుకున్నాం, అవునా? పార్ట్ 2 చెప్పుకున్నాం. అది 4 విషయాలు చెప్పుకున్నాం. దానిలో కూడా భోజనంలో సమాధానం ఉండాలి అమ్మా. నీ క్రియలను బట్టి నీకు సమాధానము. 18 సంవత్సరాల రాగము కలిగిన రక్తస్రావం కలిగిన స్త్రీని ఏమన్నారైనా సమాధానము కలిగిన ఇంటికి వెళ్ళన్నారు. దేవునికి స్తోత్రం. 4వది అమ్మా, 4వ సమాధానం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి కాంతి వలన నీకు సమాధానము కలుగుతుంది. పోయిన వారం నేర్చుకున్నాం. రెండో పార్ట్ కూడా అయిపోయింది. 3వ పార్ట్ ఉంది. ఈ 4 మాటలు ఖచ్చితంగా వినండి, బాగా గుర్తు పెట్టుకోండి. దేవుని యొక్క నిజంగా సమాధానం గురించి ఏదైనా తొందరగా మాట్లాడిపోతే ఏమంటాం? మాట్లాడమంటే సమాధానము ఏమంటాం అంటే మాటల్లో కూడా సమాధానం అనే మాట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బైబిల్లో ఎవరో మరి భయపడకుడి అన్నది 366 సార్లే ఉంది. కానీ సమాధానం అన్న మాట దానికంటే రెట్టింపుగా ఎంత వెతికిన ఎక్కడ వెతికినా సమాధానమే కనపడుతుంది. సమాధానం అన్న మాట ఎక్కడో చోట సందర్భాల్లో కనపడతానే బైబిల్లో ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు సమాధానాన్ని అంత ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? సమాధానాన్ని అంత ఇష్టపడుతున్నాడు. సమాధాన సహోదరుల ఐక్యత కలిగి ఉన్న చోటే ఆశీర్వాదం ఉందా? ఇంకెక్కడైనా ఉందా? సహోదరులందరూ ఐక్యత కలిగిన చోట ఎందుకో శాశ్వత జీవమును ఆశీర్వాదమును అక్కడ ఉన్నాయి. అంటే సమాధానంగా ఉంటే ఆశీర్వాదం వస్తుందని చాలాసార్లు నేర్చుకున్నాం. కానీ మనము దానికి మాత్రము అది ఏది చెబుతున్నామో దాన్ని బాల్య దినము నుండి మానవుడికి మాట వినకపోవటం వాడిక అయిపోయింది. బాల్య దినము నుండి ఏమైపోయింది? మాట వినకపోవటం వాడికైపోయిందంటే వాడికైపోయింది. సమాధానం కోసమే చెబుతుంటే సమాధానంగా ఉండమని మాట్లాడుతుంటే దేవుని మాట అదే మానవుల్లో ఉండట్లేదు. నా కాళ్ళతో పనేంటి, నా కీళ్ళతో పనేంటి, నాకు అదేంటి ఇదేంటి అన్న దాంట్లో మానవుడు వెళ్ళిపోతున్నాడు. అది కాదు చేయవలసింది. సమాధానం నిజంగానే ఉండాలి, క్రియల్లో కనపడాలి.
నిజంగానే ఉండాలా, అబద్ధంగా ఉండాలా? చాలా మంది అది సిల్లీగా తీసుకున్నారు. మాటేగా అని అనుకుంటున్నారు. మాట కాదండి, క్రియల్లో చూపించాలి. సమాధానం అనేది క్రియల్లో చూపించాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఒక పాపం చేసినప్పుడు ఎవరి మీదైనా గట్టిగా మాట్లాడినప్పుడు ఆ సాయంకాలం మోకరించి ప్రార్థన చేయబుద్దవుదా? చేయబుద్దా? అసలు మోకరించబుద్దవుద్దా? మోకరించరు కూడా. ఎందుకంటే అసలు ఇక ప్రార్థన నడవదు, వాళ్ళకి ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. ఇక పూర్తిగా ప్రార్థనలో సాగకుండా వాళ్ళు ఇక అవే గుర్తుకొస్తా ఉంటాయి. ఏంటంటే సమాధానం ఉండి అక్కడ ప్రార్థన కూడా సమాధానం లేదనుకో, నీ జీవితానికి సమాధానం లేదనుకో, ప్రార్థన కూడా నీ నోటమ్మటి రాని. ఎంత బలమైన విశ్వాసమైనా క్రమం తప్పకుండా దేవుని ఆరాధించినా నీకు ఆ టయానికి ప్రార్థన అనేది నడవదు. మనసులో ఏదైతే పొద్దు నుంచి ఏదైతే నీ మనసులో ఉందో, ఏదైతే చేసేచ్చావో అదే రిపీట్ అవుతా ఉంటది. కానీ ఆ దేవుని మాటలు నీ నోటమ్మట రాదు. దీన్ని మనము చాలా శ్రద్ధగా ఈ సమాధానాన్ని వెతికి వెంటాడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములకు వెళ్దాం. సమాధానాన్ని వెతికి వెంటాడాలి. సమాధానాన్ని వెతికి వెంటాడితేనే అప్పుడు దేవుని యొద్ద నీకు సమాధానము దొరుకుతుంది. కీర్తన గ్రంథం 34:14 వచ్చిన చాలాసార్లు మనం నేర్చుకున్నాం. అయినా ప్రభువుల వారు మాటికి సమాధానం గురించి చెప్పమన్నారంటే దాన్ని వెతికి వెంటాడితేనే నీకు అది దొరుకుతుందని బైబిల్ లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. 34:14 మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని కీడు చేయటం మాని మేలు చేయము. కీడు చేయటం మాని మేలు చేయము అంటే ఈ కీడు ఎక్కువగా తలపెట్టే వాళ్ళకి వర్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే తెల్లారేసిన కానించి కీడు ఆలోచనలు, కీడు తలపులు, కీడు ఉద్దేశాలతో ఉంటున్న వారికి కీడు చేయటం ఇక కీడు చేయటం మానేసి మేలు చేయటం అలవాటు చేసుకో. సమాధానాన్ని వెతికి వెంటాడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీడు చేయటం మానాలండి. ఈ రోజున కీడు చేయటం మానేవాళ్ళు లేరండి. అదే ఇదే గుడిగుడే ఇలా అయిపోయింది భక్తి. అదే ఇది కాదండి. కీడు చేయటం మానేయాలి. ఎవరికి కీడు చేయటం? నీతో బాగుండే వాళ్ళకి కీడు చేయవు కదా, చేస్తావా? నీ శత్రువులు ఉన్నారు చూడు, నీతో మాట్లాడిన వాళ్ళు, నీతో అసమాధానం కొట్టున్న వాళ్ళు, వాళ్ళ విషయంలో నువ్వు కీడు చేయటం మానేయాలి. ఏం చేయాలి? వాళ్ళ విషయంలో కీడు చేయటమో మానేయాలి. మానేస్తేనే నీవు ఇక సమాధానం. నువ్వు కీడు చేయాలనుకున్నది నీతో బాగుండే వాళ్ళతో కీడు చేయవు. వాళ్ళకి కీడు చేయాలన్న ఆలోచన నీకు రాదు. ఎందుకంటే సహాయం అయితే చేయవు, కానీ మౌనంగా ఉంటావు. అయితే నీకు విరోధస్తులు ఉన్నారు చూడు, వాళ్ళకి ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు నేను కీడు తలపెట్టాలన్న మనసు నీకు ఎప్పుడైతే కలుగుతూ ఉందో, ఆ కలిగినప్పుడు అది మానేయాలి. ఆ కలగటం అనేది నీకు రానికూడదు. అసలు మైండ్లో థాట్ అనేది నువ్వు రానికుండా చూసుకోవాలి. కీడు చేయటం మాని మేలు చేయటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానాన్ని వెతికి వెంటాడాలండి. ఎట్లాగా వీళ్ళతో ఎలా సమాధాన పడాలా, ఎలా సమాధాన పడాలి అనుకుంటావా? నీ విరోధస్తులను చూచి ఇంకా అసమాధానం పెంచుకుంటావే కానీ వెతకటానికి మానవునికి అలవాటే లేదు. మాట్లాడిన వాళ్ళతో మాట్లాడుతూ అసమాధానంతో ఉన్న వాళ్ళతో నేనెళ్ళి సమాధాన పడుతున్నాను, నేనెళ్ళి తగ్గటం ఏంటి, నేనెళ్ళి తగ్గించుకుంటూ అనుకుంటావే కానీ దాన్ని వెతికి వెంటాడటం అంటే అదే కాదు. నాకు మాట్లాడనోళ్ళు, నాకు నేనంటే ఇష్టం లేనోళ్ళు నాకు కనబడుతున్నారు, నా ముందు తిరుగుతున్నారు. నేను ఎలా ఏ సందర్భంలోనైనా నేను వాళ్ళతో సమాధాన పడాలి అని నేను మైండ్లోకి వచ్చినప్పుడు దాన్ని వెతకటం. సందర్భం మీద నేను ఎలా కలవాలా, నేను ఎలా మాట్లాడాలా అనేది వెతికే ఆలోచనలో ఉండటమే వెతకటం. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరం ఒక నెలంతా సమాధానం గురించి చెప్తున్నాను నేను. ప్రతి సంవత్సరం సమాధానం సబ్జెక్టు చాలా చెప్పారు బైబిల్లో. కానీ మనకి అసలు అదే కరువుగా ఉంది. ఏదైతే విత్తబడుతుందో ఆ విత్తనాలు పడతలేదు. ఆ విత్తనాలు హృదయాల్లో పడతలేదు. పడకుండా ఆ విత్తనాలు ఒకవేళ పడినా దాన్ని ఆ విత్తనాన్ని అట్టి కదిలేసి మొలం లేకుండా ఆ విత్తనాలు పీకి పారేది సాతాను. సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ఇది ఒక సంగతి. సమాధానంలో ఒక సంగతి. సమాధానం కావాలంటే నువ్వు కీడు చేయటం మానేయాలి, మేలు చేయాలి. రెండోది దాన్ని వెతికి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానాన్ని వెతికి వెంటాడగలిగితే అది నీకు దొరుకుతుందండి. ఏదైనా పొందుకోవాలంటే, ఏదైనా వెతకాలంటే మనం యూట్యూబ్లో వెతుకుతా, దేవుణ్ణి వెతుకుతా అనే సందేశాన్ని యూట్యూబ్ చేశాం మనం. ఆ యూట్యూబ్ ద్వారా వెతకటం ఎప్పుడెప్పుడు వెతికారో చక్కగా నేను ఆ వీడియో చేయడం జరిగింది. ఇంకో సమాధానాన్ని కూడా అలాగే వెతికి వెంటాడాలి. ఏం వెతకాలి? సమాధానాన్ని వెతికి వెంటాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి 5 మెసేజ్లు 6 మెసేజ్లు అయినాయి ఏమన్నా అంతేనండి. 6 చేసేమో 5 వెళ్ళి వీడియోలు. 5 వీడియోలకి 400 మంది చూశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా, హల్లెలూయా. 400 మంది చూశారు. ఇదే సేవలో, మన సేవలో నేనే మార్గము, సత్యము, జీవము. రాజకుమారి అమ్మగారని కొడితే వస్తుంది మన సేవలో. ఇదే సేవలో ఒక ఆయన పెట్టారు. సంవత్సరం నుంచి పెట్టాడంట ఆయన. 20 మందో 15 మంది లైక్ చేశారంట అంతే. అది చూసి చెప్తుంటే నాకు చాలా దేవాన్ని ఎంత గొప్ప దేవుడు, ఎంత మహోన్నతుడు. దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నానే కానీ ఏదో చేయాలని కాదయ్యా. ఇంకా మారుమూల ప్రాంతానికి, ఇంకా అనేక మందికి దేవుని యొక్క స్వార్థ వెళ్ళాలని ఆశపడుతున్నానే తప్ప దేవుని ఆశించలేదయ్యా అని చాలా సంతోషపడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు ప్రామిస్ పెడుతుంటే దేవుని కృపను బట్టి ఎంతో మంది వాటిని లైక్ చేసి వందనాలు చెబుతుంటే నాకు చాలా తృప్తి అనిపిస్తుంది. నేను సంపాదించుకున్న ఆత్మని కంటే ఇంకా బయట 400 మంది దేవుని ఆత్మనిస్తున్నారంటే దేవుని కృతజ్ఞత స్తోత్రం. ఒక సంవత్సరం పాటు వీడియోలు చేస్తే దేవుడు ఎంతగా దేవుడు తన పనిని ఎలా చేయించుకుంటారో ఇక ఆయనకే తెలుసు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఎంతటి వారని, మనము ఎంతటి వారని. దావీదు అంటారు, నేను ఎంతటి వాడనయ్యా, నేనే పాటి వాడినయ్యా, నా కుటుంబము ఏ పాటిదయ్యా. మన సంఘం ఎంతటిది, మనం ఎంతటి వారము, ఏ పాటి వారము. దేవుని యొక్క మర్మాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అనుభవాలు ఇంకా చాలా మందికి అమ్మస్తులు ఫోన్ల ద్వారా చాలా పాడైపోతున్నారు. ఆ యవనస్తులకి దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క మరి ప్రామిస్సులు పంపిస్తూ బలపరచాలని దేవునిలో నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. మీరు మాకు వాక్యం చెప్తానికి రెండని ఎవరో తెలియని వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేసి, వాళ్ళు తెలీదు, అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, వస్తున్నాము 26వ తారీఖు 2 తప్పకుండా వస్తామని చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సంకల్పాన్ని బట్టి తన పిల్లల్ని లేవనెత్తే దేవుడు. సమాధానంగా ఉండాలి. మేలు చేయటం మొదలు పెట్టాలి కానీ కీడు మాత్రం ఎవరికి, కీడు చేయటం మాని మేలు చేయటము నేర్చుకోండి. నేర్చుకుని సమాధానాన్ని వెతికి వెంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానాన్ని వెతికి వెంటాడితేనే అది నీకు దొరుకుతుంది. కానీ ఏదైనా వెతకుండా, ఏది ప్రయత్నం చేయకుండా ఏది నీకు దొరకనే. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఫలింపును చూడాలి. కానీ ప్రయత్నం లేకుండా ప్రయోజనం రానే నాకు ప్రయత్నించాలి, ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయత్నం చేసి
దేవునిలో ముందుకు సాగితేనే దేవుని యొక్క ఆత్మఫలములో కూడా సమాధానం ఉంటాడు. చూడండి, గలతీ పత్రికలో చూద్దాం సమాధానం యొక్క సంగతులు 5:22. 5 ఆత్మఫలాల్లో కూడా సమాధానమే ముఖ్యమైన ఫలం. అది దేవునికి స్తోత్రం. సమాధానం అనే కాయే అనగా ఆత్మఫలమే. నువ్వు ఆత్మఫలాన్ని కలిగి ఉండాలి. సమాధానాన్ని వెతికి వెంటాడితే ఆత్మఫలాన్ని నువ్వు ఫలిస్తావు. ఆత్మఫలాన్ని ఫలిస్తావు. సమాధానాన్ని వెతికి వెంటాడని ఎడలా నీళ్ళ ఆత్మఫలము ఫలింపురానే. గలతీ పత్రిక 5:22. గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం అనే ఆత్మఫలము కూడా ఆత్మవరాలు కలిగిన ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వారిలో సమాధానం ఉంటుంది. వెతికి వెంటాడితే సమాధానం నీలోకి వస్తుంది. అది ఒక ఫలమెల్లే అనగా ఒక ఏమండి చెట్టుకి కాయ కాస్తుందండి. చెట్టుకి ఏమవుతుంది? ఒక కాయి కాస్తుంది. ఆ చెట్టు కాయ అది. ఆ చెట్టు కాయ అది. చెట్టుకి కాయ కాసిందా? లేకపోతే ఆ ప్లాస్టిక్ చెట్టులో పెట్టి వేరే కాయ ప్లాస్టిక్ కాయ ఎత్తుకొచ్చి దానికి తగిలితే ఆ చెట్టు కాయ అవుతుంది? అవదు. ఆత్మఫలమే మొదలుగా నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడితే ఆత్మఫలములో ఆత్మ సమాధానం అనే ఫలాన్ని నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు కలిగి ఉన్న చెట్టు పేరు ఏంటంటే ఆత్మ చెట్టు అన్నమాట. నువ్వు ఏ చెట్టువి? ఆత్మ చెట్టువి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ వృక్షాన్ని, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటున్నారు ప్రభులు వారు. అంటే ఆత్మీయ అనుభవం కలిగిన ప్రభులు వారు ఆత్మీయ ఫలాన్ని ఫలించమని మనతో చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ ఫలాన్ని కలిగి ఉంటే మనము దేవుడు సమాధానం అనే ఫలము కూడా కాసి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ చెట్టువా కూడా దేవుని సంఘంలో నాటబడకుండా నిజమైన ద్రాక్షవల్లి అయిన దేవాతి దేవుడు ఆ చెట్టుకి తీగవల నీకుండకుండా మంచి ద్రాక్ష ఫలాలను ఫలించకుండా ఆ మంచి ద్రాక్ష ఫలాలు ఏంటో తెలుసా? సమాధాన ఫలాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన ఫలాలు, సమాధాన ఫలమును ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి మనము? సమాధాన ఫలము ఫలించాలి. ఒక మంచి ఆత్మీయ చెట్టు అవ్వాలి. ఆత్మీయ ఫలమును ఫలించాలి. ఆ ఫలం ఏంటో తెలుసా? సమాధాన ఫలం. ఆ ఫలం ఏంటి? సమాధాన ఫలం. సమాధాన ఫలమును ఫలిస్తేనే నీ జీవితంలో సమాధానంగా దేవునికి నీకు సమాధానం ఉంటుంది, సంఘంలో సమాధానం ఉంటుంది, ఎదుగు గ్రామంలో సమాధానం ఉంటుంది. అన్ని విషయాల్లో నీవు సమాధానముగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, సమాధానాన్ని వెతికి వెంటాడాలి, దాన్ని పట్టుకోవాలి. సమాధానమైన క్రియలు నీలో ఉండాలి. ఆ సమాధానం అనే ఫలాన్ని కూడా నీవు ఫలించాలి. హల్లెలూయా. సమాధాన ఫలం నీలో ఉందో లేదో నువ్వు ఒకసారి పరీక్ష చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ సమాధాన ఫలాన్ని నువ్వు కలిగి ఉంటావో నీ జీవితం అంతా చాలా సస్యశ్యామలంగాను ఆరోగ్యముగాను. ఏమండి, లోపల మనసులో రకరకాలైన ఆలోచనలు కలిగి ఉంటే ఆరోగ్యం కూడా ఆ మనిషికి ఆనందము సంతోషము కూడా ఆరోగ్యము కూడా ఉండదని దేవుని వాక్యము. అదే ఫిలిప్పీయుల పత్రిక 4:7 చూద్దాం. 4:7.
పత్రిక 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎప్పుడు ఆత్మీయ ఫలము నువ్వు ఫలించినప్పుడు, ఆత్మీయ ఫలం ఏంటో తెలుసా? సమాధానం అనే ఫలము నువ్వు ఫలించినప్పుడు, అప్పుడు సమాధానం అనే ఆత్మ చెట్టుగా నీవు ఉండాలి. ఆత్మ చెట్టుగా ఉన్నావు అని అర్థం ఏంటో తెలుసా? కీడు చెట్టు మానేస్తావు, మేలు చెట్టు ప్రారంభిస్తావు, మేలు చేస్తూ ఉంటావు. మేలు చేసి సమాధానాన్ని వెతికి వెంటాడటం ప్రారంభిస్తావు. సమాధానాన్ని వెతికి వెంటాడటమే కాదు, ఆ సమాధానం అనే ఫలాన్ని ఫలిస్తావు. ఆ సమాధానం అనే ఫలం ఫలించడమే కాదు, ఫలించినప్పుడు, అప్పుడు సమాధాన ఫలం ఫలించినప్పుడు, అప్పుడు కానీ ఫలించే క్రతం కాదు నువ్వు కోరుకోవలసింది. నాకు జ్ఞానం రాలేదే, జ్ఞానం రాలేదే, జ్ఞానం రాలేదే, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు అని నీ మనసులో నువ్వు అనుకుంటా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ బాధపడతా ఉంటావు. నాకు జ్ఞానం అయ్యా, తెలివిని అయ్యా అని ప్రార్థన చేస్తావు. ఎందుకు రావట్లేదో తెలుసా? ఒక సమాధానం అనే ఆత్మ చెట్టుగా నీవు లేవు. ఆ ఆత్మ చెట్టుగా ఉండి ఆత్మ ఫలము, సమాధాన ఫలము కాయలేదు. మూడోది, జ్ఞానం రావాలంటే ఇప్పుడు నీకు జ్ఞానం ఎలా వస్తుంది? సమాధానం అనే ఫలం ఫలించినాక అప్పుడు చెప్పు. అప్పుడు చెప్తే నువ్వు ఆ సమాధానం అనే ఫలము ఫలించిన తర్వాత నీకు సమాధానం అనే కాపు నీకు వచ్చినాక అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు జ్ఞానం అంట నీ హృదయానికి, నీ తలంపులకి కావలి కాస్తుందంట. ఎవరి జ్ఞానం కావలి కాస్తుంది? నువ్వు పొరపాట్లో పడకుండా, నువ్వు మోసంలో పడకుండా, నువ్వు అప్పులో పడకుండా, నువ్వు ఇబ్బందులో పడకుండా, ఎవరు నిన్ను మోసం చేయకుండా, నీ తలంపులకి నువ్వు ఎక్కడ మోసం పోకుండా, ఎవరైనా ఏదైనా వస్తువు కొనడానికి లక్షల్లో, వేలల్లో, లేకపోతే వందల్లో, పదుల్లో ఏదైనా కొనడానికి వెళ్ళావనుకో చిటికను మోసపోతా ఉంటారు చాలా మంది. అప్పుడు నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడేవు, కీడు చెట్టు మాని మేలు చెట్టు ప్రారంభించి సమాధానం వెతికి వెంటాడేవు. మొదటిది. రెండోది, సమాధానమైన ఫలం ఫలించావు. మూడోది, నువ్వు ఇలా చేసావు కనుక అప్పుడు నీ తలంపులకు, నీ మనస్సుకు దేవుని యొక్క జ్ఞానం కాపలా కాస్తుందంట. 10 ఇచ్చుకెళ్ళినప్పుడు నువ్వు మోసపోవంట, 100 ఇచ్చుకెళ్ళినప్పుడు మోసపోవంట, 1000 ఇచ్చుకెళ్ళినప్పుడు మోసపోవంట, 1,00,000 ఇచ్చుకెళ్ళినప్పుడు మోసపోవంట. 1,00,000 కొంటారు, సరైన వస్తువు తీసుకోలేకపోతారండి, చాలా మంది మోసపోతూ ఉంటారు. అదే దేవుని యొక్క సమాధానముతో నీవు ఉండటం వలన సమాధానం అనే జ్ఞానం నీకు వచ్చి, దేవుని యొక్క జ్ఞానము సమాధానంతో కూడింది. ఆ జ్ఞానం వచ్చి నీ తలంపులకు, నీ మనసుకు కావులో ఉంటుందంట. దేవునికి స్తోత్రం. కాపలా కాస్తుందంట. యేసుక్రీస్తు జ్ఞానం వచ్చి నిన్ను కాపలా కాస్తుందంట. ఎక్కడ మోసపోనియదంట, ఎక్కడ నష్టపోనియదంట, చెడు ఆలోచన నీకు రానికుండా నీ మనసును కాపలా కాసి దూత వలె సమాధానం, యేసుక్రీస్తు యొక్క సమాధానం యొక్క జ్ఞానం వచ్చి నీకు కాపలాగా ఉంచుంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, సహోదరుడా, నువ్వు అనుకున్నావు ఏంటి వాళ్ళతో మనకెందుకు, వీళ్ళతో మనకెందుకు అని నువ్వు అనుకుంటున్నావు. ఆత్మఫలం ఫలించే ఆలోచన నీకు లేకపోతే ఆత్మఫలం నీలో ఫలించదు, సమాధానం అనే ఫలం నీలో ఫలించదు. ఆ ఫలం ఫలించినప్పుడు నీ ఆత్మకు, నీకు, నీ తలంపులకి దేవుని యొక్క జ్ఞానం వచ్చి కాపలా కాయనే కాయదు. జాగ్రత్త. చక్కని మాట చెబుతున్నారు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చప్పట్లు కూడా దేవుని నామమై ఉంటాం. హల్లెలూయా. అందరూ కలిసి చెప్తారు ఈ మాట, అందరూ కలిసి చెప్తాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన హృదయములకును తలంపులకును కావలి ఉండును. దేవుడు ఎప్పుడు నీకు కావలిగా ఉంటాడు. ఆయన జ్ఞానముతో నీ తలంపులకు నిన్ను ఎక్కడ మోసపోను, నిన్ను మోసం చేయనివాడు దేవుడు. ఎవరు నిన్ను మోసం చేయనివ్వకుండా నీ తలంపులకి, నీ మనసుకి దేవుని యొక్క జ్ఞానం వచ్చి కావలాగా ఉంటుంది. ఏంటంటే సమస్త జ్ఞానములకు మించినది ఇది సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీకు కాపలా కాస్తుంది.
సమాధానం యొక్క సంగతి. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా? సమాధానం అనే ఫలం ఫలిస్తాం, దాన్ని వెతికి వెంటాడతాం. అది జ్ఞానములకు దేవుని యొక్క జ్ఞానాన్ని ధరించుకుని నేను కావలి కాస్తా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు మనకుండగా భయపడాల్సిన పని మనకి లేదు. భయపడాల్సిన పని లేదు. మన దేవుడు సర్వశక్తుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? సర్వశక్తుడు, మహోన్నతుడు మన దేవుడు, పరిశుద్ధుడు మన దేవుడు. మానవ క్రియారూపంగా కార్యాలు మనము దాల్చలేకపోతున్నాం. మానవ క్రియారూపంగా మన క్రియలను సరి చేసుకుని కార్యరూపంగా మన జీవితాన్ని జీవించలేకపోతున్నాం. ఆలోచించు ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క సమాధానం నీకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూడు. ఈ తలంపులకు, నీ మనసుకు కావలి కాస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3:15 కూడా చూద్దాం. కొలస్సీ పత్రిక 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానమే హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞతలు దేవునికి స్తోత్రం. ఇక్కడ